అమ్మ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్తాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి నాకు మాకు వడ్డించండి. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చోట మరుగుపరచుకోండి ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా, బలహీనురాల్ని ప్రభువా, అయోగ్యరాల్ని, మీ తెలియని దాన్ని ప్రభువా నీ జ్ఞానంతో నింపి, నీ మాటలతో మీరు నింపి, నాతో మాతో కూడా అందరితో కూడా మీరు మాట్లాడమని, నీ కృప మాకు దయచేయమని తండ్రి. అయ్యా ఇదిగో మరి వినగలిగిన నాయన మనస్సు, గ్రహింపగలిగిన హృదయం మాకు దయచేసి నీ కృపను అనుగ్రహించమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఒక ప్రశ్న అడుగుతాను. యేసయ్యకు స్నేహితుడిగా ఉండుటకు ఏమి చేయాలి? అంశం ఏంటండి? యేసయ్యకు స్నేహితులుగా ఉండుటకు ఏమి చేయాలి? అయితే మనందరినీ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనందరం యేసయ్యకు స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నామా? ఆయనకు స్నేహితులుగా ఉండాలనుకుంటున్నామా? ఆయనకు స్నేహితులుగా ఉండాలి అనుకుంటే, ఆయనకు స్నేహితులుగా ఉన్నవారు ఎలాగైతే జీవించారో, ఎలాగైతే నడిచారో ఆ రీతిగా కూడా మనం నడిస్తే ఆయనకు స్నేహితులుగా ఉంటాం. యేసయ్య మన జీవితంలోనికి స్నేహితుడిగా వస్తే కనుక మనకెంతో ఆదరణ కలుగుతుంది, మనకెంతో నెమ్మది కలుగుతుంది. అయితే ఆ నిజమైన స్నేహితుడు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడండి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఈ లోక స్నేహాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? విడిచిపెడుతూ ఉంటాయి. అలాగే మనం కూడా విడిచిపెడుతూ ఉంటాం. కానీ దేవుడైతే విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టని స్నేహం. అయితే యేసు స్నేహితులుగా ఉండటకు ఏమి చేయాలంటే, దేవుడు అబ్రహామును, తన శిష్యుల్ని, అలాగే కొంతమంది బిడ్డలను ఆయన స్నేహితులుగా భావించి ఆయన పేరు ఇచ్చాడు. ఇప్పుడు చదివిన వాక్యం ఉంది కదా, ఆయనకి ఏమని పేరు? అబ్రహాముకి ఏమని పేరండి? దేవునికి స్నేహితుడంట. అబ్రహాం ఎవరికి స్నేహితుడండి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం ఎవరిని నమ్మాడండి? దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. అంటే దేవుణ్ణి మనం నమ్మితే మన జీవితం ఎలా ఎంచబడుతుందండి? నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాముని దేవుని నమ్మి నీతిగా ఎంచబడి అని లేఖనము నెరవేర్చబడి, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను. ఏం కలిగిందంటండి? దేవుని స్నేహితుడని. అయ్య బాబో, అంత మహనీయుడికి, అంత మహోన్నతునికి మానవుడైన అబ్రహాము స్నేహితుడని పేరు కలిగిందంట. ఎంత గొప్ప భాగ్యంలోనికి అబ్రహాము వెళ్ళాడో చూడండి. ఏ స్థాయిలోకి అబ్రహాము వెళ్ళాడో చూడండి. ఎవరు స్నేహితుడు అనిపించుకున్నాడండి? దేవునికే స్నేహితుడు అనిపించుకున్నాడు, సృష్టికర్తకే స్నేహితుడు అనిపించుకున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఎక్కడైనా ఒక పేరు పొందిన వారు ఎవరైనా ఉంటే, వారు సమాజంలో మనం అనుకుంటాం వారిని మన స్నేహితులని అనుకుంటే ఎంత గొప్ప ఘనత మన హృదయంలో ఉంటుందండి. వారండి మాకు తెలుసండి, నా చిన్ననాటి స్నేహితుడండి, అతను నా చిన్ననాటి స్నేహితుడండి అని చెప్పుకుంటూ ఉంటాం పేరు కలిగిన వారు. మరి అబ్రహాంకి ఎవరు స్నేహితులైపోయారండి? సృష్టికర్త అయిన, సర్వోన్నతుడైన, మహోన్నతుడైన దేవుడే స్నేహితుడైపోయాడట. ఆయనే చెప్తున్నాడు అబ్రహాముకి ఏమనంటే, అతనికి మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగింది. ఆ పేరు కలిగిందంట. అబ్రహాము దేవుని స్నేహితుడు. అయితే అబ్రహాము ఎందుకు దేవుని స్నేహితుడు అయ్యాడు అనంటే, దేవుని స్నేహితుడిగా పిలిచాడు. మరి ఈ దినమున మనలో కూడా దేవుని స్నేహితులుగా మనం పిలువబడుతున్నామా? దేవుని స్నేహితుడని ఎవరిని పిలిచాడండి? దేవుడు అబ్రహాముని పిలిచాడు. మరి ఈనాడు మనలో కూడా పిలుస్తున్నాడు ఆయన. మీరు నా స్నేహితులుగా రండి, నా స్నేహితులుగా ఉండండి ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, కానీ ఆ పిలుపుకు
మనం లోబడట్లేదు, ఉండట్లేదు. ఆయన ప్రతిసారి పిలుస్తున్నాడు, ఆయన ప్రతిసారి కోరుకుంటున్నాడు. ఆనాడు అబ్రహామునే కోరుకున్నాడు కదా అని అనుకోవడానికి లేదు, అందరినీ కోరుకుంటాడు ఆయన. కానీ అబ్రహాము ఆ స్నేహానికి లోబడిపోయాడు, ఆ స్నేహానికి విధేయుడైపోయాడు. ఆ స్నేహానికి అతడు విధేయత చూపుతూ అతనికి అంకితం అయిపోయాడు ఆ స్నేహానికి, దేవుని స్నేహానికి. ఈరోజు మనం దేవుని స్నేహానికి ఎంత దూరమో కలిగి ఉంటున్నామో దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు సహోదరుడిగా ఉండును. చాలండి, ఇక్కడ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఎవరంటండి నిజమైన స్నేహితుడు? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టడు కదా. కష్టకాలంలో కూడా ఏం చేయడండి? విడిచిపెట్టడు. మనం దుఃఖంలో ఉన్నా కూడా ఏం చేయడు? అయ్యో నా స్నేహితుడు దుఃఖంలో ఉన్నాడు, నా స్నేహితుడు ఆపదలో ఉన్నాడు, నా స్నేహితుడు కష్టంలో ఉన్నాడని ఏం చేస్తాడు? ఆ సమయంలో ఏం చేస్తాడండి? వాలిపోతాడు, ఆదుకుంటాడు నిజమైన స్నేహితుడు. అదే పైన నటించి స్నేహభావంగా ఉన్నవాడు ఏం చేస్తాడండి? కష్టం వస్తుంది అని తెలియగానే ఏమవుతాడండి? నేను దూరం అవుతాడు, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ కష్టం తీరిపోయిన తర్వాత వచ్చి ఏం చెప్తాడు? నేను రాలేకపోయాను, సారీ, నాకు ఇది పరిస్థితి అని చెప్తాడు కదా. అదే నిజమైన స్నేహితుడైతే తన రాలేకపోయినా ఏం చేస్తాడండి? వచ్చి ఆదరిస్తాడు, ఆదుకుంటాడు నిజమైన స్నేహితుడు. అయితే ఈ లోకంలో అలాంటి స్నేహితులు ఎవరు కూడా లేరు. అలాంటి స్నేహితులు ఎవరూ లేరు. కష్టంలో ఉండిపోయి ఆదుకునే స్నేహితులు ఎవరూ లేరు. కానీ మన దేవుడు నిజంగా కష్టంలో నష్టంలో ఆయన వచ్చి ఆదుకునే దేవుడు. అసలు ముఖ్యంగా మొదటగా ఆయన చేసిన సహాయం ఏంటంటే, మనం పాపములో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోలేదు. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆదాము దగ్గర నుంచి వస్తున్న పాపంలో, మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తున్న మనల్ని ఆయన విడిచిపెట్టి ఏం చేయలేదండి? వెళ్ళిపోలేదు. మన కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనే నిజమైన స్నేహితుడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నిజమైన స్నేహితుడు ఏంటంటే విడువక ప్రేమించునంట. విడువక ప్రేమించును. యేసునాథుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు, మనం విడిచిపెట్టకుండా ప్రేమిస్తూ వచ్చాడు. అబ్రహాముని ఎందుకు ఆశీర్వదింపబడుతూ వచ్చాడంటే, దేవుడు స్నేహితుడిగా ఎంచబడ్డాడు అబ్రహాము. దేవుని కుమారుడిగా అబ్రహాము పెరుగుతూ వచ్చాడు. అబ్రహాము దేవునికి దగ్గరగా నడిచాడు కాబట్టి అబ్రహాము దినదినము ఏమవుతూ వచ్చాడండి? అభివృద్ధి పొందుతూ ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. ఇప్పటికీ అబ్రహాము ఆస్తి తరగని ఆస్తిగా అబ్రహాముది ఉండిపోయింది. ఎందుకని? దేవుడు అలాగా దీవించాడు, అలాగా ఆశీర్వదించాడు. అలాగా ఆశీర్వదించిన దేవుడు, అలా దీవించిన దేవుడు అంటున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అబ్రహాముని ఎప్పుడు విడిచిపెట్టలేదు దేవుడు. అలాగనే ఎవరిని కూడా దేవుడు స్నేహితులుగా భావించిన వారిని, దేవుడు ఆయన బిడ్డలుగా కోరుకున్న వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కానీ మానవులైతే ఆయన్ని విడిచిపెడుతూ ఆయన్ని దూరంగా వెంబడిస్తూ వచ్చారు. అదే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 4వ వచనంలో ఈ లోక స్నేహం ఎలా ఉంటుందంటే, అమ్మ 19వ అధ్యాయము 4వ వచనము, ధనము గలవారికి స్నేహితులు అధికముగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితుల్ని పోగొట్టుకుని. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక స్నేహాలు ఎలా ఉంటాయి? ఈ లోక స్నేహం ఎలా ఉంటుంది? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనము గల వానికి స్నేహితులు అధికముగా ఉంటారంట. ఎవరికంటండి? దరిద్రులకా? ఏమీ లేని వారికా? కాదు. ఎవరికంట? ధనము కలిగిన వారికి, అన్నీ ఉన్నవారికి వారి చుట్టూ ఎవరుంటారు? స్నేహితులు అధికంగా ఉంటారు. వాడు ప్రేమించినా, వాడు పిలవకపోయినా ఏం చేస్తారు? వాడు మా స్నేహితుడండి, ఆమె మా స్నేహితురాలండి, వెళ్ళాలి తప్పదు అని ఆమె చుట్టూ, అతని చుట్టూ ఏం చేస్తారు? తిరుగుతారు. ఈ లోక స్నేహం, ధనం ఉంటేనే ప్రేమిస్తారు, ధనం ఉంటేనే స్నేహిస్తారు. ఏమీ లేదనుకోండి అతన్ని అంగీకరించరు, ఏమీ లేదనుకోండి ఆమెను అంగీకరించరు. ధనం ఉన్నసేపే. కానీ యేసుక్రీస్తు నాథుడు నీ దగ్గర ఏముందని చూడలేదు,
అసలు నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన నీ కొరకు ఆయన వచ్చాడు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఆయనకి ఈ లోక సంబంధమైనవి ఆయనకి అవసరం లేదు. ఈ లోక ధనము కానీ, ఈ లోక పేరు కానీ, ఈ లోక బలము కానీ, ఈ లోక ఘనత కానీ, ఈ లోక అందం కానీ ఆయనకి అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంటండి? ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయనకు కావాల్సిన హృదయము, పరిశుద్ధమైన హృదయము. ఆ హృదయము, ఆ పరిశుద్ధమైన హృదయము, పరిశుద్ధమైన స్థానము ఈ లోకములో నీ దగ్గర లేనప్పుడు అది ఇవ్వటానికి నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. అది ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎంత గొప్ప దేవుడు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన వచ్చాడు. నీ దగ్గర ఏమీ కోరుకుంటలేదు ఆయన కోరుకునేది నీ హృదయము, నీకున్న సమయం ఆయనతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమైతే ఎంత ఆయన కోరుకునేది మనం ఇవ్వట్లేదు, కానీ ఆయనకు అవసరం లేనివన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయనకు ఇస్తూ ఉంటాం. ఆయన కోరుకునేది మనం ఇవ్వము. ఆయన కోరుకునేది ఏంటండి? నిజమైన స్నేహం కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నిజమైన స్నేహితుడు ఏం చేయడంట? మరి మనం దేవుని విడిచిపెడుతున్నామా లేదా? దేవుని విడిచిపెడుతున్నాం కదండి. ఎప్పుడు విడిచిపెడుతున్నాం? ఆయనకి ఎప్పుడు దూరంగా ఉంటున్నాం. మనకు అవసరం అవుతున్నప్పుడు ఆయనకి దగ్గరగా ప్రార్థన చేస్తాము కదండి. ఇంటి దగ్గర మనకు అవసరమైనప్పుడు ఏం చేస్తాము? ఈ పలానా సమస్య ఉంది, అప్పుడు దేవుని సన్నిధిలోనికి ప్రార్థన చేయాలని మోకరించి ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. కానీ నీకు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కానీ ప్రార్థిస్తే ప్రతిఫలం దయచేస్తాడు ఆయన. ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? ప్రతిఫలం వెంటనే ఇస్తాడు ఆయన. విడువక ప్రేమించే దేవుడు ఆయన. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా అలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ లోకము స్నేహాలు ఎలా ఉంటాయంటే, ధనం ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, ధనం లేనప్పుడు ఒకలాగుంటారు. ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. దరిద్రుడు తన స్నేహితుల్ని పోగొట్టును. ఒకవేళ మంచి స్నేహితులు ఉంటే వారి దగ్గర ఏమీ లేకపోతే ఏమవుతామండి? వెళ్ళిపోతారు, వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు కదా, పోగొట్టుకుంటారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజమైన స్నేహం ఆయనదే అని చెప్తుంది. అయితే అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 11 దేవుడు ఇంకొక వ్యక్తిని కూడా స్నేహితుడు అని పిలుస్తూ వచ్చాడండి. దేవుడు ఇంకొక వ్యక్తిని కూడా ఈయన స్నేహితుడు అని పిలుస్తూ వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, చాలండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. దేవుడు అబ్రహామునే కాదు, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు పాత నిబంధనలో ఉన్న అబ్రహామునే స్నేహితుడిగా దేవుడు పిలిచాడు. అలాగే కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తిని దేవుడు స్నేహితుడిగా పిలుస్తున్నాడు. ఎవరినండి? లాజరుని. ఏమంటున్నాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి మాటలు చెప్పిన తర్వాత వారితో చెప్పాను. లాజరు ఏమయ్యాడండి? లాజరు చనిపోయాడు. ఏమయ్యాడు? లాజరు చనిపోయి ఎన్ని దినాలైంది? అప్పటికే చాలా రోజులైంది కదా లాజరు చనిపోయి. అప్పుడు లాజరుని ఏం చేయాలనుకుంటున్నాడు? లేపాలనుకుంటున్నాడు. లాజరుని ఏం చేయాలనుకుంటున్నాడు? లేపాలనుకుంటున్నాడు. అంటే లాజరుని ఎలా ప్రేమించాడంట దేవుడు? ఒక స్నేహితుడిగా అంత దగ్గర అయిపోయాడు. ఎవరు ఈ లాజరు? మార్తా మరియల తమ్ముడు కదా. మార్త చేర్చుకుంది. ఎవరిని చేర్చుకుంది? యేసయ్యను చేర్చుకుంది. మార్త అయితే యేసయ్యను చేర్చుకుంది, కానీ మరియా యేసు మాటలను తలపోసుకుంది. లాజరు అయితే యేసు ప్రభుకి ఏమైపోయాడు? స్నేహితుడైపోయాడు, చాలా దగ్గరగా అయిపోయాడు కదా. చాలా మొదటగా మనం దేవుని చేర్చుకుంటాం, కానీ తుద శ్వాస వరకు మనం దేవునితో నడవలేము. మనము పరిచయం చేసిన వారు, లేకపోతే మనం దేవునిలోనికి నడిపించిన వారు చాలా ముందుకు వెళ్తూ ఉంటారు, చాలా నడుస్తూ ఉంటారు. మనం ఏమైపోతాము? దేవుల్లో చల్లారిపోతూ ఉంటాం. ఈ లోకంలో అన్ని తడుముకుంటూ ఉంటూ, ఈ లోకంలో వ్యాపకాలు ఎక్కువ అవుతుంటూ దేవునికి ఏమవుతామండి? దూరం అయిపోతూ ఉంటాం. దూరం అయిపోయి దేవునికి మనస్సుకి మన మనసుకి ఉండదు, సంబంధం ఉండదు. దేవుని మనసు వేరు, మన మనసు వేరు కింద ఉంటుంది
అది ఉండదు. అయితే ఈ మార్త అలాగనే ఫస్ట్ యేసు ప్రభు గారి గురించి విని, యేసు ప్రభు గారి గురించి బాగా తెలుసుకుని, ఆయన ఘనత, ఆయన మహిమ అంతయు కూడా తెలుసుకుని, యేసు ప్రభు వారిని ఏమైనా సరే నా ఇంటి నేర్చుకోవాలి, నేను ఆయన పిలుచుకోవాలని చెప్పి మార్త చాలా ఆసక్తితో పరుగున వెళ్ళి ఆయన ఏం చేస్తుందండి, చేర్చుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేస్తుంది, ఆమె పని ఆమె చేసుకుంటలేదు. కానీ ఏసై గురించి ఏం చేస్తుంది, ఏసైకి ఏదైనా వండి పెట్టాలని. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రేమ కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రేమ. అందరి ప్రేమలు ఒకలాగనే ఉండవు, దేవుని పట్ల అందరి ప్రేమలు ఒకలాగే ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. అయితే మార్త అలా వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. మరి అయితే ఆయన మాట వినగానే, ఆయన మాధుర్యమైన మాట వినగానే, ఆయన నోటి నుంచి ఒక మాట రాగానే మరి అన్నీ మర్చిపోయింది, చుట్టూ ఉన్నవన్నీ మర్చిపోయింది, తనకున్న పని మర్చిపోయింది, తన ఇంటి స్థితిని మర్చిపోయింది. ఎవరు? మరి అండి. ప్రతీదీ మర్చిపోయింది. ఒకటి యేసయ్యనే జ్ఞాపకం చేసుకుంటుంది. యేసయ్య నోటిలోంచి వస్తున్న మాటనే ఆమె తల పోసుకుంటుంది. ఈరోజు మనం ఆరాధించేటప్పుడు అండి అలాగనే ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి. ఎక్కడ? మన ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? అవన్నీ మరిచిపోయి మరియ వలె యేసయ్యను ఆరాధించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన్ను ఆ రీతిగా ఆరాధిస్తామో, ప్రభువా ఈ వారము మాకు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా అని కృతజ్ఞతా భావంతో ఆయనకు కృతజ్ఞతలు మనసులో, ఆత్మలో మనం ఎప్పుడైతే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తామో యేసయ్య వచ్చి నీ ఎదుటనే నిలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనసుతో ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మనం ఉన్నవన్నీ మర్చిపోతామో, నా ఎదుట మీరున్నారు, మీ ప్రక్కన వాళ్ళు ఉన్నారు, మర్చిపోవాలి. అసలు మీ పక్కన ఎవరున్నారో కూడా ఆరాధించే సమయంలో గుర్తు రాకూడదు. మళ్ళీ కళ్ళు తెరిచాక నా పక్కనే తల్లి ఉందా, నా పక్కన సహోదరు ఉందా అని అప్పుడు అనుకోవాలి. అప్పటి వరకు ఏం చేయాలండి? మరిచిపోవాలి. మరిచి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. మరి అలాగే చేసిందండి. మరి ఏం చేసింది? మరి అలాగే చేసింది. అలా ఎప్పుడైతే ఆరాధిస్తామో ప్రభువుకి ఏమవుతామంటండి? ప్రభువుకి ఏమవుతాం? దగ్గర ఈ స్నేహితులం అవుతాం. ప్రభువుకి ఏమవుతాం? స్నేహితులం అవుతాం. అలాగే లాజర్ని కూడా దేవుడు ఆయన స్నేహితుడిగా అక్కడ అంటున్నాడు కదా, 11వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన, శిష్యులతో చెప్తున్నాడు ఏమని? మన స్నేహితుడైన లాజరు చనిపోయాడు, లేపుదాం. మన స్నేహితుడైన లాజరు మనల్ని ఆయన ఎలా అంగీకరిస్తున్నాడో తెలుసండి. దేవాది దేవుడు, ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు మనల్ని ఎలా అంగీకరిస్తున్నాడో తెలుసండి. ఆయన ఎలా అంగీకరిస్తున్నాడంటే, మొదటగా ఆయన ప్రాణము పెట్టి భారీగా అంగీకరించాడు. ఎలా అంగీకరించాడు? సంఘము ఆయన వధువుగా అంగీకరిస్తున్నాడు. ఎవరిని? సంఘాన్ని. తర్వాత ఆయన మనకు తండ్రిగా ఉండి మన కుమారుల్ని కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు. ఎలా అంగీకరిస్తున్నాడండి? కుమారుల్ని కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు. మనం అనుకోవచ్చు మనకు తండ్రి లేడు కదా, తండ్రి లేని వారికి తండ్రి ప్రేమ తెలుస్తూ ఉంటుంది, తండ్రి ప్రేమ కావాలని అనుకుంటాం కదా. అయితే దేవుడు ఆ ప్రేమని ఇస్తాడు. అలాగే దేవుడు మనల్ని ఎలా చేస్తున్నాడండి? కుమారులు కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు. తర్వాత స్నేహితుడిగా అంగీకరిస్తున్నాడు. ఎలా అంగీకరిస్తున్నాడు? స్నేహితుడిగా. భార్య దగ్గర కూడా కొన్ని ఏమవచ్చు? దాయొచ్చు కదండి. తల్లిదండ్రుల దగ్గర, బిడ్డల దగ్గర ఏమవచ్చు? కొన్ని దాయొచ్చు. స్నేహితుల దగ్గర దాస్తారా? ఏమైనా దాచుకుంటారు? మనసు విప్పి ఏం చేస్తారు? మాట్లాడుతుంటారు. మనసు విప్పి ఏం చేస్తాం? పంచుకుంటుంటాం. అలాగే మనకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు, ఆయన దగ్గర మనం ఏం చేయాలి? మనసు విప్పి ఏం చేయాలి? ఆయనకు పంచుకోవాలి. మనసు విప్పి ఆయనకు చెప్పాలి. మనసు విప్పి ఆయన్ని ఆరాధించాలి. ఏం చేయాలండి? మనసు విప్పి ఏం చేయాలి? ఆయన్ను ఆరాధించాలి. ఆయన ఆరాధించినప్పుడు ఆయన మనకు దగ్గర అయ్యి స్నేహితుడిగా ఉండి మనకి ఇంకా ఆయన చాలా దగ్గరగా ఉండి మనల్ని విడిచిపెట్టడం. ఆయన విడిచిపెట్టకపోతే కనుక ఇంకా మనకి ఏది కొదవనేది ఉండదు. ఆయన స్నేహితుడిగా ఒక తల్లి అలాగే ఆయన్ను నా ప్రియ స్నేహితుడు అనుకుని భావించి ఆయనతో మాట్లాడుతూ ఉండేదంటండి. ఎప్పుడు చూసినా ఎవరు ఉండేవారు కాదు, ఆ తల్లి మాట్లాడుకుంటుంది. ఇంతకీ ఎవరితో మాట్లాడుతుంది అని ఆలోచిస్తే ఎవరితో మాట్లాడుతుందంట? యేసయ్యతో మాట్లాడుతుంది. అమ్మ ఇక్కడ యేసయ్య లేడు కదా, ఎప్పుడు ప్రార్థన అంటే చేసుకోవచ్చు, ప్రార్థన వేరు,
అలాగా మాట్లాడుతూ మమేకం అవడం కూడా వేరు. ఎందుకమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆమె నన్ను లేచిపోతున్నావు, మళ్ళా మాట్లాడుతున్నావు అంటే నా యేసయ్య నా పక్కనే ఉన్నారు, నేను కూర్చున్న పక్కనే ఆయన కూర్చున్నారు. మరి ఆయనతో మాట్లాడకపోతే నేను ఇంకెవరితో మాట్లాడి, నాకు ఎవరూ కనిపించట్లేదు, నా యేసునాథుడే నాకు కనిపిస్తున్నాడు నా తల్లి చెప్తుంది. పడుకున్నప్పుడు మాట్లాడుతుందంట, ఎక్కడున్నాడు నీ యేసయ్య అంటే, నా యేసయ్య నా ప్రక్కలోనే పడుకున్నాడు, ఆయన నా ప్రక్కలోనే పడుకున్నాడు. ఆయన యేసయ్యతో మాట్లాడుతుందా. ఆ తల్లి అలాగే మాట్లాడుతూ దీర్ఘాయువు కలిగి ఎన్ని సంవత్సరాలు, 110 పైన సంవత్సరాలు జీవించిందంట. ఎవరితో స్నేహం చేస్తుంది? యేసు ప్రభు వారితో స్నేహం చేస్తుంది. దేవునితో స్నేహం చేస్తే కనుక మనకి ఎంతో నెమ్మది, శాంతి, భద్రత ఉంటుంది, మనకి కొదవ అనేది ఉండదు. అయితే లాజరు దేవుని స్నేహితుడు కాబట్టి మరణ పడకల్లోంచి లేవనెత్తాడు. ఎవరినండి? లాజరును. అబ్రహాము దేవుడు స్నేహితుడు కాబట్టి దీన స్థితిలోంచి ఉన్నత స్థితిలోనికి నడిపించాడు. ఎవరండి? దేవుడు. ఎందుకని? స్నేహితుడు కాబట్టి. ఈరోజు మనం కూడా ఎవరితో స్నేహం చేస్తున్నాం? చిన్నప్పుడు అండి మనం స్కూల్లో చదువుకున్నప్పుడు జనవరి 1 వచ్చేది కదా, మీకు అందరికీ అనుభవాలు ఉండొచ్చు. జనవరి 1 వచ్చినప్పుడు ముందు రోజే అనుకునేవారు ఏమని, నాకు గ్రీటింగ్ తెస్తావా, నువ్వు ముందు చెప్తే నేను నీకు కొంటాను, నువ్వు తేకపోతే నేను కొను అని చెప్పేసి ఆ రోజు ముందే కొనుక్కుని ఉంచుకునేవాడు. వాళ్ళు తెచ్చాక ఒక 5 నిమిషాలకు వెళ్ళి మనం ఇచ్చేవాడు అనమాట. అలాగ అనుకునేవాడు. ఒకవేళ ఆమె ఏ పరిస్థితుల్లో అయినా ఇవ్వలేదనుకోండి, ఇంకా నెక్స్ట్ రోజు అయిపోయింది ఆమెకి. ఏమని, నువ్వు అనవసరంగా నా గ్రీటింగ్ తీసుకున్నావు, అది పావలా, మళ్ళీ చాక్లెట్ ఒక పావలా, ₹10 అయ్యింది అని చెప్పి ఇలా. ఏంటి ఈ లోక స్నేహాలు ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయి? బదులు ఆశించే స్నేహం. ఏం స్నేహం? బదులు ఆశించే స్నేహం. దేవుడు మనకు బదులు ఆశించడండి. ఆయన బదులు మన నుంచి ఏమీ ఆశించట్లేదు. ఆయన బదులు ఆశించలేని స్నేహం. ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారని ఒక పాట ఉంటుంది కదా, ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా. నిజంగా ఆయన ఇలాంటి స్నేహితులు ఎవరు? లాజరుకు స్నేహితుడు అయ్యాడు కాబట్టి లాజరు మరణ స్థితిలోంచి ఏమయ్యాడండి? లేపబడ్డాడు. మన స్థితిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? లేపబడతాడు. అందుకే యేసు స్నేహితులుగా ఉండగోరుని వారు ఆయన స్నేహితులుగా ఉండాలి అంటే గనక, యేసు స్నేహితులుగా ఉండాలి అంటే కొన్ని విధానంగా మనం ఉండాలి. అయితే లూకా రాసిన సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా రాసిన సువార్త యేసు స్నేహితులుగా ఉండగోరు వారు, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడదోయు శక్తిగల వానికే భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు స్నేహితులుగా ఉండగోరు వారు ఎవరికి భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నా స్నేహితులు అంటున్నాడు. ఎవరినండి? శిష్యులండి. ఎవరిని? శిష్యులని కదా. మొదటిగా మనం చూసాము, ఎవరు ఆయన స్నేహితుడు? అబ్రహాము కదా. పాత నిబంధనలో వ్యక్తి ఎవరండి? అబ్రహాం. కొత్త నిబంధనలకు వచ్చేటికి ఎవరు ఆయన స్నేహితుడు? లాజరు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన శిష్యులతో అంటున్నాడు ఏమనంటే, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమునకు చంపిన వారి తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకు. ఇప్పుడు శిష్యులు ఎవరికి భయపడుతున్నారు? శిష్యులు ఎవరికి భయపడుతున్నారంటే మనుషులకు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారండి? మనుషులకి భయపడుతున్నారు. ఎవరికి? అక్కడున్న పరిసయ్యులకు, శాస్త్రులకు శిష్యులు ఏం చేస్తున్నారు? భయపడుతూ వస్తున్నారు. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు యేసయ్యను వెంబడిస్తూ వచ్చేవారు. ఎందుకు వెంబడించేవారు? వీళ్ళు అబ్రహాములాగా
లాగా, లాజరులాగా, లేకపోతే మరియా మార్తల్లాగా వెంబడించలేదు. వీరు ఎలా వెంబడించారండి? యేసు ప్రభు లోపాన్ని పట్టుకుందామని, లేకపోతే యేసు ప్రభువుని బయటికి లాగేద్దాం, లేకపోతే యేసు ప్రభుని ఈదెక్కించేద్దాం అని వెంబడించేవారండి. ఇలాంటి వెంబడింపులు కూడా ఉంటాయి. ఏంటండి? ఇలాంటి వెంబడింపులు కూడా ఎక్కడ దొరుకుతారా చూస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభుని గమనిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఆయన 3.5 సంవత్సరాలు ఆయన బోధించారు. అయితే ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకి శ్రమలే కదండి, పుట్టినప్పటి నుంచి కూడా శ్రమలే. అయితే ఎక్కడ దొరుకుతారా యేసు ప్రభు, ఏ వర్తమానంలో దొరుకుతారా, ఎక్కడ తప్పిదమో ఈయనలో ఉంటుందా అని లాగుదామని పరిసయ్యులు శాస్త్రులు వెంబడించేవారంట. ఆ వెంబడించినప్పుడు, వారు వెంబడిస్తున్నప్పుడు ఎవరికి భయం వేసేదండి? ఎవరికి భయం వేసేది? శిష్యులకి, ఆయన కూడా ఉన్న శిష్యులకు భయం వేసేది. ఎందుకంటే శిష్యులకి అప్పటికి ఇంకా ఏమీ తెలియదండి. ఏమన్నా తెలుసా? శిష్యులకి ఏమీ తెలియదు. దేవుళ్ళనికి వచ్చిన కొత్తలో మనకైనా ఏమైనా తెలుసా అండి? అసలు ఎలా ప్రార్థించాలో, ఎలా మొదలు పెట్టాలో, చివరికి ఎలా ఆమేనన్నానో కూడా మనకు తెలియదు. వాక్యం ఎలా చదవాలో కూడా తెలియదు. అలాగనే శిష్యుల్ని కూడా ఏమీ తెలియని శిష్యులని, అసలు ఏ జ్ఞానము లేని శిష్యుల్ని దేవుడు ఎన్నుకుని పిలుచుకుని ఆయన కూడా రప్పించుకున్నాడు. అయితే అప్పటికి ఏమీ తెలియదు ఆయనకి. వాళ్ళకి ఏ ధైర్యము కూడా లేదు. సమాజంలో విలువలేని వ్యక్తులు వారు కదండి. ఎవరండి? సమాజంలో విలువలేని వ్యక్తులు. అలాంటి వారు పరిసయ్యులు శాస్త్రులు చూస్తే వాళ్ళకి ఏంటి? దడా భయము. అందుకే యేసు ప్రభు అంటున్నారు, మీరు నా స్నేహితులు. శిష్యులతో చెప్తున్నారు, మీరు నా స్నేహితులు. నా స్నేహితులైన మీరు ఎవరికి భయపడకూడదంటే, దేహమును చంపిన తర్వాత ఏమీ చేయలేని వారిని. ఒకవేళ దేహాన్ని చంపుతారు ఎవరు? ఈ పరిసయ్యులు శాస్త్రులు, లేకపోతే ఈ మనుషులు. ఇక్కడ వారు ఏం చంపుతారండి? దేహాన్ని చంపుతారు. దేహాన్ని చంపే వారికి మీరు భయపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు అంటున్నాడు, ఎవరికి భయపడొద్దని చెప్తున్నాడు. దేహాన్ని చంపిన వారికి మీరు భయపడకండి. ఎవరికి భయపడాలంట? ఆత్మను చంపే దేవునికే మీరు భయపడండి. ఇప్పుడు మనం ఎవరికి, అసలు మనమేమో తిరిగి నడుస్తున్నాం. ఎవరికి భయపడట్లేదు? మనం ఆత్మని చంపే దేవునికి భయపడట్లేదు, కానీ దేహాన్ని చంపే మనుషునికి, అపవాదికి ఏమవుతున్నామండి? మనం భయపడుతూ వస్తున్నాం. మనుషులకే భయపడుతున్నాం. మనుషులకి భయపడి జీవిస్తున్నాం మనం. అయితే దేవుని మాట అంటుంది, దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆయన శిష్యులకి ఏమి చెప్పాడంటే, దేహాన్ని చంపేన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి మీరు భయపడద్దు. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేదును. చంపిన తర్వాత నరకంలో పడదోయి శక్తి గల వానికి భయపడండి. ఎవరికి భయపడాలంట? శక్తి గలవా. ఆ శక్తి గలవాడు ఎవరండి? మన యేసయ్య. ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడాలి. ఆయన కనిపించట్లేదు కదండి, ఆయనకి ఎందుకండి భయపడటము? అసలే ఆయన ప్రేమమయుడు కదా అని అనుకోవటానికి వీలు లేదు. ఎవరికి భయపడాలి? ఆయనకు. అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాగ భావిస్తున్నాం అని ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందుకని? నీ ఆత్మ క్షేమము కోరిన ఆ గొప్ప దేవునికి భయపడాలి. నీ ఆత్మ కాపుదల ఇచ్చి ఆయనకు భయపడాలి. ఈ లోకంలో ఎంతవరకు ఉండగలుగుతాము, ఎంతవరకు జీవించగలుగుతాము? మనుషులకు భయపడుతూ జీవించిన అవసరం అక్కర్లేదని దేవుని వాక్యమే సెలవిస్తుంది. అయితే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఆయన శిష్యులు కూడా ఏమన్నారంటే, నా స్నేహితులని ఆయన శిష్యులు కూడా పిలుచుకుని, ఆ శిష్యులకు కూడా ఆయన మర్మాలు తెలియజేస్తూ, ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బలమైన పాత్రలుగా వాళ్ళు ఏం చేయబడ్డారండి? వాడబడ్డారు. బలమైన పాత్రలుగా వాడబడ్డారు. అందుకే దేవుని స్నేహితులుగా ఉండగోరు వారు ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయన్ని సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని వాక్యం అంటుంది ఇక్కడ, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఎవరి ఎందుకు భయభక్తులు కలగాలి? యేసు స్నేహితులుగా ఉండగోరాలి అంటే ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? ఆయన యందు భయభక్తులు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన్ని సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక. ఏం చేయాలంటండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు, ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు సేవించాలంట. ఆయన్ని సేవించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజు మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల. ఎవరెవరు అనుసరించాలంట? ఇశ్రాయేలు ఏలే రాజు. ఎవరు ఆ మొదటి రాజు? ఎవరండి? సొలొమోను. ఎవరు? సొలొమోను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సమూయేలు చెప్తున్నారు. ఎవరికి? ఇశ్రాయేలుకి సమూయేలు చెప్తున్నాడు. ఏమని? మీరు ఏలే రాజు కూడా ఎవరి ఆజ్ఞలు భంగం చేయకూడదు? దేవుని. రాజుతో సహితం ఎవరు చేయకూడదండి? రాజుతో సహితం ఏం చేయకూడదు? దేవుడి ఆజ్ఞలను భంగము చేయకూడదు. అధికారంలో ఉన్నాం కదా, ఉన్నత స్థితిలో ఉన్నాం కదా అని అనటానికి వీలు లేదు. దేవుడి ఆజ్ఞ అంటే ఆజ్ఞే. దేవుని స్నేహితులుగా ఉండగోరు వారు భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? స్నేహితులకి భయం ఉంటుందండి. ఇప్పుడు స్నేహితుడు అనుకుంటాం, స్నేహితుడు భయం ఉంటుందా? భయం. కానీ ఆ నిజమైన స్నేహితుడి దగ్గర ఏముండాలంట? భయం ఉండాలంట. స్నేహితుడే ఆయన, అదే టైంలో ఏముండాలి? భయం ఉండాలి. భయం లేకుండా ఆయన నా స్నేహితుడు కదా, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, లేదా ఆయన ఆజ్ఞలు భంగం చేస్తాను అంటే కుదరదు. ఆయన ఆజ్ఞలు తొలగిపోతానంటే కుదరదు. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలుకు ఇశ్రాయేలు ఏలే రాజుకు కలిపి మాట చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏం చేయకూడదంట? భంగము చేయకూడదంట. స్నేహితుడు అయినంత మాత్రాన ఆయన యందు భయభక్తులు లేకుండా నడవకూడదు. ఏముండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, మీ దేవుడైన యెహోవాను అనుసరించి మీకు క్షేమము కలుగునుగా. అలా అనుసరిస్తే ఏం కలుగుతుంది అంటండి? క్షేమము కలుగుతుంది. ఒకవేళ ఆజ్ఞలు మీరి ఆయన్ని సేవించకుండా ఉంటే మనకేం కలగదని దేవుని వాక్యం సెలవిస్తుంది? క్షేమం ఉండదు. ఏముండదండి? మనకు క్షేమం ఉండదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మనకేముండదంట? క్షేమం ఉండదు. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన్ని సేవించినప్పుడు మనకేం కలుగుతుందంట? క్షేమం. ఇప్పుడు ఈ లోకంలో మనకి ఏం కావాలి? ఏం కావాలండి? క్షేమము చాలా అవసరం. పోనీ క్షేమము కొనుక్కున్నామంటే దొరికే వస్తువు కాదు, అది దొరికేది కాదు. ఎక్కడ దొరుకుతుందండి? ఆయన దగ్గరే దొరుకుతుంది. ఆయన దగ్గర దొరకాలి అంటే, ఆ క్షేమం మనం పొందుకోవాలంటే మొదటగా మనం ఆయనకి ఎలా ఉండాలి? ఆయనకి స్నేహితులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఆయనకి స్నేహితులుగా ఉండాలి. స్నేహితులుగా ఉన్న తర్వాత అదే టైంలో భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంటండి? ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. అప్పుడే మీకు ఏం కలుగుతుంది అంటున్నాడు దేవుడు? క్షేమము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది చూడండి, నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటిని గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించును. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైన మోషే మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో. ఏమని చెప్తున్నాడంటే, మనకు నిత్యము మేలు కలిగినట్లు. ఏం కలిగినట్లండి? అబ్బా, మోషే చెప్తున్నాడు ఏం కలగాలంట? మేలు కలగాలంటే ఎప్పుడంటండి? నిత్యము మేలు కలగాలంటే ఎప్పుడండి? నిత్యము మేలు కలగాలి. మీకు అవసరమా కాదా? మనకు అవసరమా కాదండి? ఎప్పుడు అవసరము? ఈ మేలు ఎప్పుడు అవసరము? ఎప్పుడూ అవసరము.
అందుకే మోషే అంటున్నాడు, నిత్యము మేలు కలుగునట్టు యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు. నేటి వరకు మనల్ని ఏం చేశాడు? నేటి వరకు మనల్ని బ్రతికించాడు. మనం అందుకే ఆరాధన చేసినప్పుడు తప్పక ఈ మాట చెప్పాలి. ఏ మాట చెప్పాలండి? నేటి వరకు నన్ను సజీవురాలిగా ఉంచిన దేవా నీకు స్తోత్రం అని నిండు మనసుతో ఆయనకి ఈ మాట చెప్పాలి. ఏ మనసుతోనండి? నిండు మనసుతో కృతజ్ఞతలు. ఎప్పటి బ్రతుకు అప్పటికి ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పటి బ్రతుకు అప్పటికి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. చిన్నవారమైన పెద్దవారమైన ఈ మాట చెప్పక తప్పదు, ఖచ్చితంగా చెప్పాలి. అందుకే ఇంతవరకు గతించిన వారం నుంచి ఈ వారం వరకు నీ కృపతో నన్ను బ్రతికించావు దేవా అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అందుకే అంటున్నాడు మోషే అంటున్నాడు, నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి. ఎవరికి భయపడాలి? మన దేవుడైన. నిజమైన భయం మనకుందా? దేవుని మీద భయం ఉందా? ఆ భయం మనకుంటే కనుక నిజంగా మనం వేరేలాగా ఆయన్ని ఆరాధిస్తామండి, వేరేలాగా ఆయన్ని సేవిస్తామండి. నిజమైన భయం మన హృదయాల్లో మన గుండెల్లో ఉంటే కనుక వేరేలాగా ఆయన్ని ఆరాధిస్తాం. ఎలాగ ఆరాధిస్తామంటే అబ్రహాము ఆరాధించాడే. ఎలాగండి? అబ్రహాము ఆరాధించాడే ఆరాధకుడు, మంచి ఆరాధకుడు అబ్రహాము. అందుకే దేవుడు విడువక ఎడబాయక అబ్రహాముని ఏం చేశాడు? నా నిజ స్నేహితుడిగా అబ్రహామును భావిస్తూ వచ్చాడు. ఎలాగంటే లాజరు కూడా అలాగనే ఆరాధించాడు. లాజరుకు దేవుడు పరిచయం అయిన కానించి అదే విధంగా ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే ఎక్కడో ఉన్న యేసయ్య నా స్నేహితుడైన లాజరు నేను బ్రతికించాలని వచ్చేసాడు. ఆయన బ్రతికించాడు కదండి, ఆయన బ్రతికించాడు. అయితే ఇలాగా నిజమైనగా నిత్యము ఆయన ఏం చేయాలంట? నిత్యము మనము ఆయన ఏం చేయాలంట? ఆయన సేవించాలి. అందుకే మన దేవుడైన యెహోవాకు భయపడి కట్టడలన్నిటినీ గైకొని మనకు ఆజ్ఞాపించిన మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్త ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగునుగాక. ఏం కలుగుతుందండి? ఆనాడు ఇశ్రాయేలు కట్టడ 1, 2 కాదండి. ఎన్ని కట్టడలండి? చాలా నియమాలతో ఉండేవి, చాలా కట్టడలు ఉండేవి. నూతన నిబంధనకు వచ్చేటడికి అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడండి? తొలగించి మనల్ని స్వేచ్ఛగా చాలా సులువుగా మనల్ని ఏం చేశాడండి? ఆరాధకుల్ని చేశాడు. ఇది కూడా మనం చేయలేకపోతున్నాం. కిందట ఇశ్రాయేలు వల్ల అయితే మనం భక్తి చేయటం చాలా కష్టం కదండి. మనం బలులు అర్పించాలంటే మనకి ఎంత విసుగుదల. ఆ బలులు అర్పించడానికి ఎంత విసుగు. తెల్లారి లేస్తే ఎన్నో బలులు అర్పించాలో తెలుసా? ఇశ్రాయేలు ఆ చూపు అటు వెళ్తే బలి అర్పించాలి, ఒక మాట నోటంట వస్తే బలి అర్పించాలి, హృదయ ఆలోచనకి బలి అర్పించాలి. ఎన్ని బలులు అర్పించాలి. ఇవన్నీ కూడా నూతన నిబంధనలో మన క్రీస్తేసు ప్రభువు అన్నీ కూడా కొట్టేసి ఆయన ఒక యజ్ఞం అయిపోయి బలి అయిపోయి మనల్ని చాలా చాలా ఈజీగా భక్తి చేసే కృపను ఆయన అనుగ్రహించాడు. అయినప్పటికీ మనం ఏం చేయలేకపోతున్నామండి? ఇది కూడా మనము చేయలేకపోతున్నాం. ఇంత ఈజీ అయిన భక్తిని కూడా మనం చేయలేకపోతున్నాం. అందుకే మన దేవుడి కట్టడలను అనుసరించి మనము నడుచుకున్నట్లు మనకు నీతి కలుగునుగా. కానీ మోషే భక్తుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు కదా మొదటి 5వ అధ్యాయంలో, మోషే ఇశ్రాయేలులందరినీ పిలిచి ఇట్లనెను, ఇశ్రాయేలులారా నేను మీ వినికిల్లో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. ఏం చేయాలంట? వాటిని నేర్చుకుని ఏం చేయాలంట? విని ఏం చేయాలంట? నేర్చుకోవాలంట, వాటిని అనుసరించాలంట. వినటమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఏం కష్టంగా ఉంది? అసలు వినటమే కష్టం. ఉదయకాలం అభి అంటున్నాడు 9 నుంచి 11, 2 గంటలైనా ఆరాధన అని అంటున్నాడు. అసలు మనం ఈ 2 గంటలు కూర్చోవడానికి ఎంత కష్టంగా కూర్చుంటున్నామో తెలుసా అండి? అసలు ఇంకెప్పుడు ఏం నేర్చుకుంటాం మనం? ప్రభు వాక్యం చదివిస్తుంది ఏమంటే నేర్చుకుని అటు ఏం చేయాలంట? అనుసరించి వాటి ప్రకారంగా నడవాలన. విని నేర్చుకుని అనుసరించి వాటి ప్రకారంగా ఏం చేయాలంట? నడవాలంట, నేర్చుకోవాలి. రోజులు ఇశ్రాయేలు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండి యెహోవా మాటకు కనిపెట్టి చూసేవారు కదండి. మందిరాల్లో గంటలు కనిపెట్టి చూసేవారు. ఈరోజు మనకి ఎంత విసుగుదలో. అన్నీ కూడా ఏమొచ్చేసినాయి?
అన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్గా వస్తున్నాయి కాబట్టి భక్తి కూడా అలాగే తయారైపోయింది. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం సర్వీస్తుంది, నడుచుకున్నాడని. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసిన యెహోవా తన పితరులతో కాదు, నేడు ఇక్కడను సజీవులైన మనతోనే ఈ నిబంధన చేసెను. ఎవరితో నిబంధన చేశాను? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధన నుంచి మనతో కూడా హోరేబు పర్వతం మీద ఆయన నిబంధన చేశారు. ఏమని చేశారంటే ఆయన కట్టడను అనుసరించి వాటి ప్రకారంగా నడుచుకుండని మనతో కూడా నిబంధన చేశారు. ఆ నీతి ఏమవుతుందంటే మనకు కలుగుతుంది. ఇలాగ నడిచినప్పుడు ఏం కలుగుతుందంటండి? నీతి కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందామండి. చివరిగా ఒక మాట చూసుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం, అబ్రహాము భయపడేవాడు, స్నేహితుడే. ఎవరండి? అబ్రహాము స్నేహితుడే. అదే టైంలో ఏం చేస్తాడు? దేవునికి ఏం చేస్తాడండి? భయపడుతూ వస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము. ఎప్పుడండి? ఎప్పటి వరకు చూశాడు దేవుడు? చెయ్యి ఎత్తే వరకు చూశాడు. అప్పుడు పరలోకం నుండి దేవుడు పిలుస్తాడు, అబ్రహామా నువ్వు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దని చెప్తూ అంటున్నాడు అబ్రహాముని, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, అతనికి ఏమీ చేయొద్దు, నీ ఒక్కడైన నీ కుమారుడు నాకు వినేదియలేదు కనుక. ఏమంటున్నాడండి? నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు గనుక. ఎట్టి మనస్సు కలిగిందో ఎవరిదండి? అబ్రహాము. అంటే అబ్రహాము ఎలా ప్రేమించాడు దేవుణ్ణి? స్నేహితుడిగా కదా. ఇంకా స్నేహితుడికి అసలు నిజంగా ప్రేమిస్తే కనుక మన దగ్గర ఉన్నది ఇవ్వటానికి వెనుదీయం, ఇచ్చేస్తాం కదండి. ఎవరికి? నిజమైన స్నేహితులకి. ఇంకెవరికైనా ఇవ్వాలంటే కష్టం, కానీ స్నేహితులకి ఇవ్వాలంటే కష్టం ఉంటుందా? కష్టం ఉండదు. అందుకే అబ్రహాము ఎంతగా ప్రేమించాడంటే, ఎంత స్నేహం చేశాడంటే యేసయ్యతో, తన దగ్గర ఉన్నదంతా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎలాంటిది ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి? ఒక్కడే ఉన్న ప్రాణానికి ప్రాణమైన కుమారుణ్ణి ఇవ్వటానికి. ఎవరికి ఇవ్వటానికి? దేవునికి ఇవ్వటానికి, ఆయన దేవుడైన స్నేహితుడికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలనే నాకు కనబడుచుంది. అక్కడ రుజువు పరుచుకున్నాడు. ఎవరండి? అబ్రహాం అక్కడ రుజువు పరుచుకున్నాడు. మనం కూడా మనం దేవునికి భయపడుతున్నామో లేదో నా దేవునికి తెలుసా అని అనుకోవడానికి లేదు. కొన్ని క్రియలు బట్టి ఏం చేయాలండి? కనుపరుచుకోవాలంట. క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందంటండి? మృతతుల్యమని కదా. అక్కడ వేస్తే చేర్చుకుంటుంది కదా. ఎవరినండి? ఇశ్రాయేలు వేగుల వారిని చేర్చుకుంటుంది. హెబ్రీ రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. వేగుల వారిని చేర్చుకున్నప్పుడు ఏమంటుందండి? ఆ పై వచనంలో ఉంటుంది, క్రియలు లేని విశ్వాసం మృతతుల్యము, క్రియలు కలిగి విశ్వాసం ఉండాలంట. విశ్వాసం ఒకటే ఉంటే, భక్తి ఒకటి ఉంటే సరిపోదు. ఏముండాలండి? క్రియలు కూడా ఉండాలి. విశ్వాసము సఫలం అవ్వాలంటే దానితో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా మనం భక్తిని కొనసాగించినాం. ఆ క్రియలు ఉండాలి. దేవునికి ఇష్టమైన క్రియలు మన జీవితంలో ఉండాలి. అందుకే అబ్రహాం ఈ క్రియ చేశాడు. ఏం చేశాడు? తనకి ఇష్టమైన కుమారుణ్ణి ఎవరికి ఇవ్వడానికి వెనుదీయలేదండి? దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదు. అందుకే నువ్వు ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక నువ్వు నాకు భయపడుతున్నావు. ఇందును బట్టి నేను రుజువు చేసుకున్నాను. ఇందును బట్టి అలాగే మన జీవితంలో కూడా దేవునికి భయపడే వారంగా ఉండాలి. మన జీవితంలో విశ్వాసముతో పాటు ఏముండాలండి? క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేకుండా విశ్వాస వీరుణ్ణి అనుకుంటే సరిపోదు. ఏముండాలంటండి? క్రియలు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. అయితే యేసు ప్రభు వారికి స్నేహితులుగా ఉండాలి అంటే ఏముండాలంట? మొదటగా ఆయనకి స్నేహితులుగా ఉండాలి. ఇష్టమే ఆయన స్నేహితులుగా ఉండాలంటే. కానీ ఏముండాలి? మనలో ఏముండాలంటే భయం ఉండాలంటే. ఏముండాలంటే? భయం ఉండాలి.
ఎవరికి భయపడాలి? మనం ఆత్మను చంపే దేవునికి భయపడాలి. దేహాన్ని చంపే మనుషులకు శిష్యులతో తేటగా మాట ఆయన చెప్పారు. అందుకే ఆయన పాత నిబంధనలో భక్తుల్ని స్నేహితులుగా చేసుకున్నాడు ఆయన, కొత్త నిబంధనలో భక్తుల్ని స్నేహితులుగా చేసుకున్నాడు ఆయన, అలాగే ఆయనతో నడిచే శిష్యుల్ని స్నేహితులుగా చేసుకున్నాడు. నేడు మిమ్మల్ని నన్ను కూడా ఎలా చేసుకుంటున్నాడంటండి? స్నేహితులుగా చేసుకున్నాడు. ఆయన స్నేహితులు కావాలి అంటే మనలో ఏముండాలండి? భయం ఉండాలి. భయంతో పాటు మన జీవితంలో విశ్వాసంతో పాటు ఇంకేముండాలండి? క్రియలు కూడా ఉండాలి. ఈ క్రియలు ఉన్నప్పుడు దేవునికి భయపడుతూ దేవుని స్నేహితులం అవుతాం. దేవుని స్నేహితులం అయితే గనక ఏ లోటు, ఒక మంచి ఉన్నతమైన స్నేహితుడు ఉంటే గనక ఆ వ్యక్తికి ఏదైనా లోటు ఉంటుందా? ఒక గొప్పవాడు స్నేహితుడు ఉన్నాడు ఒక దరిద్రుడికి. ఆ దరిద్రుడికి అవసరం వచ్చినప్పుడల్లా ఈ గొప్పవాడు ఏం చేస్తాడండి? సహాయపడుతూనే ఉంటాడు. నిజంగా ప్రేమిస్తే సహాయపడుతూనే ఉంటాడు. అలాగే మనం కూడా ఆ ఉన్నతమైన వాడు, ఆ గొప్పవాడు మనకు స్నేహితుడు అయితే గనక ఈ దరిద్రులమైన మనకు ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? సాయం చేస్తూ ఉంటాడు. మన అనారోగ్యం అనే దరిద్రత మనకు కలిగినప్పుడు ఆరోగ్యం ఇచ్చే దాత ఆయన కదండి. మన అక్కర్లు తీర్చే యేసు ప్రభు మనతో ఉంటాడు. అందుకే ఆయనతో ఏం చేయాలండి? స్నేహం చేయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మనతో మాట్లాడిన మాట ఏంటంటే ఆయనతో స్నేహం కలిగి ఉండాలి, ఆయనతో స్నేహంగా నడవాలి. ఆయనతో స్నేహంగా ఉండాలి, స్నేహంగా నడవాలి అంటే కనుక మన జీవితంలో ఏముండాలండి? భయభక్తులు అనేది మనకు చాలా అవసరం. అబ్రహాముని స్నేహితుడిగా ఆయన భావించి ఈయన నా స్నేహితుడని పేరు కలిగింది. అలాగే లాజర్ను స్నేహితుడిగా చేసుకున్నాడు, ఆయన శిష్యుల స్నేహితుడిగా చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని నన్ను కూడా ఆయన ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? స్నేహితులుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ మాటలు మన హృదయాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరిందామండి. దయచేసి ఒకసారి మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరిస్తేనే శక్తి వస్తుంది, మోకరిస్తేనే బలం వస్తుంది. ప్రతి నాలిక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగాలి. దేవుని వాక్యాన్ని మేరకుండా చూసుకుంటే కొన్ని మనం చేసినప్పుడు దేవుని శక్తిని మనం పొందుకుంటూ ఉంటాం. దేవా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు స్వామి. ఆనాడు అబ్రహాముని నీ స్నేహితుడిగా మీరు మలుచుకున్నారు, చేసుకున్నారు. అబ్రహాము కూడా ఆ రీతిగానే నడిచాడు ప్రభా. అయ్యా, లాజర్ను కూడా అంటున్నావు నా స్నేహితుడు చనిపోయాడు, నేను బ్రతికించాలని అంటున్నావు ప్రభా. లాజర్ని స్నేహితుడిగా మీరు చేసుకున్నారయ్యా. లాజరట్టి మనసుని ఇచ్చారు ప్రభా. అలాగే నేనైనా శిష్యులతో నా స్నేహితులారా అని నైనా నువ్వు పలుకుతూ వచ్చావు స్వామి. ఈనాడు మమ్మల్ని కూడా స్నేహితులుగా మీరు చేసుకోవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో వీరిని మమ్మకు జ్ఞాపకం చేస్తూ వచ్చారయ్యా. వారు ఎలా నడిచారో కూడా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయనా. అవును ప్రభా, దేహాన్ని చంపే మనుషులకు భయపడక ఆత్మను చంపే దేవునికి భయపడే వారంగా మేము భయపడుతూ ప్రభా నీకు స్నేహితులంగా ఉండటానికి సహాయం చేయండి. అలాగే ప్రభా మా మీదైన విశ్వాస విషయంలో కూడా ప్రభా అయ్యా, క్రియలు లేని విశ్వాసము కాకుండా క్రియలు కలిగిన విశ్వాసంలో మేము జీవించే కృప మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆత్మతో మాతో మాట్లాడావు ప్రభా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని, అయ్యా నీ స్నేహం కావాలని నైనా ప్రభా, నీ స్నేహమే మాకు నైనా మేలని, నీ స్నేహమే మాకు లాభమని తండ్రి ఇంతవరకు మాట్లాడుతూ వచ్చావు తండ్రి. నీలా నైనా స్నేహించేవారు ఎవరున్నారయ్యా? ఇలాంటి స్నేహితులు ఎక్కడా లేరయ్యా, ఇలాంటి స్నేహితులు ఎవరూ లేరయ్యా. ఏ బదులు ఆశించని స్నేహాన్ని నువ్వు మాకు ఇస్తున్నావు తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. అటువంటి స్నేహం మాకు కావాలి. అబ్రహాంతో మీరు చేసిన స్నేహం మాకు కావాలి, లాజర్తో మీరు చేసిన స్నేహం మాకు కావాలయ్యా, శిష్యులతో మీరు చేసిన స్నేహం మాకు కావాలి. అవునయ్యా, సమాజంలో మాట్లాడుతూ ఉండగా ప్రవ్వా అనేక బాధలు మీరు చెప్తూ ఉండగా ప్రవ్వా శిష్యులు కూడా వింటూ ఉన్నారు. కానీ మీరు వ్యక్తిగతంగా నిన్ను అయ్యా స్నేహభావంతో నీతో నడిచినప్పుడు అనేక ఉపమానాలు శిష్యులకు చెప్తూ వచ్చావు నాయనా. నీతో ఎక్కువ గడిపినప్పుడు, నీతో నడిచినప్పుడు ప్రవ్వా నీ పరలోక మర్మాలు మాకు తెలియజేస్తావు ప్రవ్వా. అవి మాకు కావాలి ప్రభా. పరలోక సంబంధమైన జ్ఞానము మాకు కావాలి తండ్రి. నీతో స్నేహం చేసే కృప మాకు ఇవ్వయ్యా అని ప్రతి ఒక్కరూ అడుగుదాం. విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యన తల్లి చిన్న ప్రార్థనలో నడిపిస్తారు. ఈ వార కార్యక్రమాలకు సారి జ్ఞాపకం చేసుకుందాం. శుక్రవారం ఉపవాస కూడిక, ఆదివారం తిరిగి ఆరాధన. అలాగే ఈ నెల 29, 30, 31 లూథరన్ గ్రౌండ్లో దీవినయ్య గారి మీటింగ్స్ జరుగుతున్నాయండి. తప్పనిసరిగా అందరూ వచ్చి ఆయన వర్తమానం వినవలసిందిగా మనం చేస్తున్నా. అందరూ రండి తప్పనిసరిగా.
ఆయన గుంటూరు నుంచి వస్తున్నారు. దీవెనయ్య గారు చాలాసార్లు పెట్టారు. ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి దేవుని మహాకృపను బట్టి. 29, 30, 31 ఆ మీటింగ్స్ కొరకు మంచి వాతావరణం ఉండేటట్టుగా కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వీలు పడిన వారందరూ తప్పనిసరిగా మీటింగ్స్ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిస్తే చివరి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా నీకు వందనములు, స్తోత్రములు. సృష్టికర్త, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన మీ బలిష్టమైన రెక్కల చాటును మీరు భద్రపరిచినందుకే అయా, మమ్మల్ని కాచి కాపాడినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఎంత క్షేమమునిచ్చి కృపనిచ్చి తండ్రి, నెమ్మదిచ్చి నైనా అయా సౌఖ్యమునిచ్చి మీరు నడిపిస్తున్న విధానము కొరకే మీకు వందనాలు తండ్రి. అదే విధముగా తండ్రి, ఇదిగో ఈ ఆరాధనలో ప్రభు మమ్మల్ని నడిపించారు. మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయంతో మీరు నడిపించుకున్నందుకే మీకు వందనాలు ప్రభా. సహవాసం మీది, సన్నిధి మీది ప్రభా. ఈ బిడ్డలు నీ వారు తండ్రి నాయన, ఇంతవరకు నువ్వు మహిమ పొందుకున్నందుకే నీకు వందనాలు. ఈ స్థలమునకు వచ్చి తండ్రి నిన్ను ఈ రీతిగా ఆరాధించే కృపా భాగ్యములు మాకందరికీ ఇచ్చావు ప్రభా. ఈ తరుణము లేని ఎందరో ప్రభా, మరణమైన వారు ఎందరో ప్రభా, ఈ క్షణము చూడని వారు ఎందరో ప్రభా, మమ్మల్ని అయితే నాయన మీరు సజీవుల గుంపులో ఉంచారు ప్రభా. సజీవులే కదా నన్ను స్తుతించును, నన్ను స్తుతించునా అని నీ లేఖనము సెలవిచ్చినట్లుగా మమ్మల్ని గుంపులో ఉంచినందుకు నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, సహాయపడుతూ వచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా ఇదిగో మరి మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మీ స్నేహితులుగా అవ్వాలని నాయన మీరు ఎంతగానో మమ్మల్ని ఆశపడుతున్నారు ప్రభా. అయ్యా మీ స్నేహితులుగా ఉండటానికి నాయన నీ కృప మాకు దయచేయండి. విన్న వాక్యం అంతటిని బట్టి నాయన ప్రభా మాకు జ్ఞాపక శక్తిని ఇచ్చి ప్రభా, అందులో నడవటానికి కృప కూడా మాకు దయచేయండి ప్రభా. నీ స్నేహితులుగా ఉండాలంటే నాయన భయభక్తులు కలిగి ఉండాలి, నీ ఆజ్ఞలు అనుసరిస్తూ నడవాలని నీ లేఖనము మాకు సెలవిస్తూ వచ్చింది ప్రభా. అబ్రహాము నీ స్నేహితుడిగా అయ్యాడంటే తనకి ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు, నీ ఆజ్ఞలు పాలిస్తూ వచ్చాడు ప్రభా. అందుకే నీ స్నేహితుడు అయ్యారు ప్రభా. లాజరుని నీ స్నేహితుడిగా మీరు పిలిచారు ప్రభా. లాజరు కూడా నీ మాటలు వింటూ ఆ రీతిగా నడుచుకుంటూ వచ్చారు ప్రభా. నీ ఎంతో భయభక్తులు కలిగి ఆ కుటుంబం జీవించింది నాయన. అలాగే మా జీవితాల్లో అదే భయభక్తులు కలిగి నిన్ను సేవించే కృప మాకు ఇచ్చి అయ్యా నిన్ను స్నేహితులుగా ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. శిష్యులను కూడా నా స్నేహితులని పిలిచారు ప్రభా. మొదట వారు ఏమీ చేయలేకపోయినప్పటికీ నీ తండ్రి అయ్యా నీ ప్రభావం మారుమతికి దిగి వచ్చిన తర్వాత నీ స్నేహితుల వారు నీతో నైనా దగ్గరగా ఇస్తున్నారు. మీరు మమ్మల్ని మీ స్నేహితులుగా చేసుకోవడానికి నీవు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. నువ్వు పిలుస్తున్న ఈ పిలుపును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నావు. నీ స్నేహితులుగా ఉండే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఇది మొదలుకొని మేము నీ స్నేహితులుగా మారటానికి సహాయం చేయండి అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప మాకు ఇవ్వండి నాయన. అలాగే విశ్వాస వీరులుగా ఉండటానికి, విశ్వాసంలో తండ్రి ప్రభా క్రియలు కలిగి ఉండటానికి కూడా సహాయం చేయండి. మంచి పనులు చేసేవారంగా, మంచి మనస్సు సాక్షి కలిగి ఉండేవారంగా ఉండటానికి కృప దయచేయండి ప్రభా. మా మనస్సులు నీకు నైనా ప్రభా అయ్యా ఇదిగో మరి అంటుకునేటట్టుగా కృప మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీ మనస్సు వలె మా మనస్సు ఇమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచండి, నానాటుకు దీవించండి నైనా. కృప దయచేయండి స్వామి. వచ్చిన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు నిండారుగా మీరు దీవించండి. నీ మందిర మహిమతో వారిని నింపండి ప్రభా. నీ మందిర ఆశీర్వచనాలు వారికి ఇచ్చి పంపించండి స్వామి. వారిని గొప్పగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అక్కర్లు అవసరతలు తీర్చండి. వారికి సౌఖ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి స్వామి. పెద్దలు మొదలుకుని చిన్నవారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇందడుగు పెట్టిన ప్రతి బిడ్డ క్షేమము కలిగి జీవించే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా అయ్యా. అలాగే వారి కష్టార్జితంలో తీసుకొచ్చి నీకు అర్పించిన అర్పణలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కేవలము నీకు అర్పించారు ప్రభా. ఆ అర్పణలు మీరు అంగీకరించండి స్వామి. దేవానికి స్తోత్రాలు ప్రభా. వారిని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించండి. వారి అక్కరలో అవసరతలు తీర్చండి అయ్యా. వారి అవసరతల్లో మీరు తోడుగా ఉండండి. వారికి ఆకాశవాక్యం నిప్పి వారిని దీవించమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప దయచేయండి. అలాగే 29, 30, 31 జరుగుతున్న కూడుకలను మీరు దీవెనకరంగా, ఆశీర్వకరంగా, మేలుకరంగా ఈ బేవారం
పట్టణానికి మీరు నాయన కూడుకులు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మంచి వాతావరణం దయచేయండి. మా మధ్యకు వస్తున్న దైవజన్ని బలపరిచింది, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇచ్చే వర్తమానం అనేక మంది ప్రభావితమై రక్షింపబడటానికి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ వార కార్యక్రమాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. శుక్రవారం ఉపవాస కూడుకులో మీరు మాకు తోడుగా ఉండండి. తిరిగి ఆదివారం ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మందిని మీరు దీవించండి, బలపరచండి. మానేసిన బిడ్డలతో మీరు మాట్లాడి నడిపించండి నాయన. నీ సన్నిధిలో క్షేమం ఉంటుంది. ఆ క్షేమం వారు పోగొట్టుకోకుండా ప్రభా నీ సన్నిధి క్షేమం అనుభవించే బిడ్డలుగా ఉండటానికి ప్రతి ఒక్క బిడ్డను నీ సన్నిధికి పిలవమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే తండ్రి ఈ రోజునైనా ప్రేమావింది ఏర్పాటు చేసిన ప్రియులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సత్యనారాయణ గారు తండ్రి తరపున అయా వారి మేనగోడల గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుమారుడి వివాహ విషయంలో మీరు సహాయపడుతూ వచ్చారండి ప్రభా. అయ్యా ఇదిగో మరి పరిశుద్ధులకు సంగమునకు ప్రేమావిందుని ఏర్పాటు చేస్తూ వచ్చారు ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నూతన వధూవరులను ఆశీర్వదించండి అయ్యా. వారి జీవితంలో మంచి కృప ఇవ్వండి ప్రభా. ప్రేమావిందు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని అంతటిని దీవించండి. ఆ సోదరిని, వారి భర్త గారిని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని. ఎంతైతే నీకు వ్యయం ఖర్చు పెట్టారో ప్రభా నూరంతర ప్రతిఫలము ఆ కుటుంబానికి దయచేయమని తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించి బలపరచమని, కృప దయచేయమని అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరు పంపించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకును సార్వత్రిక సంగమునకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఏసురత్నమే ప్రవేశరత్ను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు.